ఆంధ్రప్రదేశ్లో రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రకృతి ప్రకోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాలు, మిల్లర్ల సిండికేట్ల కారణంగా రైతు నిలువుడు దోపిడీకి గురవుతున్నారు. ఎండా వాన అనక రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండిస్తే గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఎక్కడ దొరకట్లేదు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడంతో మిల్లర్లు ఇదే అదునుగా తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకు దమ్మిడి లాభం లేకుండా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఈ రబీలో వరి రైతుల దయనీయ స్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కాకినాడ జిల్లాలో ఇంచుమించు 1,60,000 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఈ రబీలో మొత్తం మీద జిల్లాలో 5,70,000 మెట్రిక్ టన్నుల మేరకు ధాన్యం దిగుబడి వచ్చింది. ఏలేరు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఆయకట్టు ప్రాంతంలో కోతలు పూర్తవుతున్నాయి. అయితే ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పులతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో ధాన్యం ఆరబెట్టుకుని అమ్ముకునే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇదే అదునుగా మిల్లర్లు సిండికేట్ గా మారి ధాన్యం కొనుగోలును ప్రారంభించారు. 75 కేజీల బస్తాను కేవలం 1,200కే కొనుగోలు చేయడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో తమ ధాన్యాన్ని అమ్ముకుని నష్టపోతున్నారు. రబీ పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి పిఠాపురంలో రైతులు ధర్నా చేస్తున్నారు. వినూత్నంగా ధాన్యం రాసుల వద్దే ఈ రైతాంగం అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ రబీ పంటలోని ఈ పంట అంతా కూడా ఈ దళారులకి అదేవిధంగా రైస్ మిల్లర్లకి విక్రయించుకుంటున్నారు. మద్దతు ధర లేదు. కేవలం 75-76 కేజీల బస్తాను 1,200కి 1,300కి విక్రయించుకునే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినప్పుడు కూడా ప్రస్తుతం ధాన్యం వాతావరణ పరిస్థితుల వల్ల తేమ శాతం ఉండడంతో వీరంతా కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉంది. దీంతో రైతాంగం అంతా కూడా ఒక వినూత్నమైన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చెప్పండి, ఈవేళ మీరు ఎందుకు నిరసన తెలుపుతున్నారు? ఇక్కడ కారణం ఏంటి? మాకు పెట్టుబడి ధర కెడతలేదండి. మాకు ఎకరా 40,000 చిట్టు కడతామండి. మరి పెట్టుబడి ధరలు మాకు కెడతలేదండి. మీరు ఏదో చేయాలని చెప్పి చెప్తామండి. కౌలుకే చేస్తున్నామండి. కౌలు చేసి పోమండి. పెట్టుబడి 40,000 ఇచ్చానండి. 30 బత్తాలు వచ్చిందండి ధాన్యం. రేటేమో 1,200 మంది చూశాడు. ప్రభుత్వం ధాన్యం కొంటుంది కదా, మీరు ఎందుకు వర్షాలండి? వర్షాలు వచ్చి మీద పడిపోతున్నాయి. ఈ ధాన్యాలేమో ఆడతలేదు. వీళ్ళు అడిగిన రేటు మేము ఇచ్చేవాళ్ళు చూస్తుంది. ఇవ్వకపోతే పాడైపోతున్నాయి. ₹6 కూడా రాదని చెప్పి ఇచ్చేస్తున్నాం. అదండి మా పరిస్థితి. నీళ్ళు ఎంతకు అమ్మారు? నీళ్ళు 17,50కి అమ్మామండి. ఈ ఏడేమో 1,300, 1,400 తీసేసుకున్నారు. లాసేనా మీకు? మాకు లాసేనండి. బత్తకు ₹300, ₹400 పోతుందండి. ఈ లాస్ అవలెట్టుకుంటారండి. రైతు పెట్టుకోడు. మాకు పెట్టిన సౌకర్యాలు ఎవరో ప్రభుత్వం ఇలా తక్కువగా కొంటుంది. నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావు? ఎంత లాస్ అవుతుంది ఇప్పుడు నీకు? ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టింది. 40,000 పెడితే ఇలాగ ₹1,250కి అమ్మేమండి బస్తా. 75 కేజీలు. గేదెకి నొక్కుంటుకుంటే అండి ₹1,150 అండి ఇవాళ బయట. అంటే 50 కేజీలు బస్తా అండి. అంటే దాని ధర కూడా లేదండి మేము పండించిన తర్వాత ధాన్యం. ఇప్పుడు ఇవాళ మామూలు పని అమ్మకపోతే మాకు ఆకాశం చూస్తే ఇంట్లో జోబులో పోయి దాచుకుంటే ఏంటండి ఏమన్నా డబ్బులు అయితే దాచుకుంటాం. ఇవి ఎక్కడ దాచుకోగలుగుతామండి? మేము ఆడబెట్టుకునే పరిస్థితి లేదండి. అని చేత మరి మామూలుగా మేము ఇలా ఇచ్చేవాళ్ళు చూస్తాం. ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోవట్లేదు దీని గురించి. మీకు ప్రధానంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ పిఠాపురం డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. ఎప్పుడు వచ్చారు మామూలు గెలిచారు, మళ్ళీ కాపాడలేదండి. ఇవాళ ఇక్కడ కాపాడలేదు ఈ ఊరు పిఠాపురం పేరు చెప్పి. ఎలాగుందని అడిగి కూడా లేడండి ఇవాళ. అంటే ఒక చిత్రాడలోనే ఉందా పిఠాపురం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది? రైతాంగం మొత్తం ఇదే పరిస్థితి ఉందండి. అందరికి మొత్తం రాష్ట్రం అంతా ఇదే పరిస్థితిలో ఉంది. గిట్టుబాటు ధర లేదు, అస్సలు లేదండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోనూ ఇదే దుస్థితి. ఎన్నికల్లో గెలిచిన తరువాత పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి వచ్చిందే లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో సచివాలయంలో కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావని పవన్ కళ్యాణ్ కు రైతులు హితోపదేశం చేశారు. మీకు ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఎమ్మెల్యే కదా, డిప్యూటీ సీఎం కూడా. ఆయన దృష్టికి మీరు ఎందుకు తీసుకెళ్లేదు? ఆయన దృష్టిలోకి ఎందుకంటే మాకు చిన్న చిత్తగా కలిసేటువంటి అవకాశం ఇవాళ దాకా రైతుల పరంగా ఈవేళ రైతుల సమస్య ఏంటని చెప్పనేసని ఒక్క మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయలేదు. ఇది రైతులు ఆయన ఎంచేదంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండడంలో ఈ నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గంలో ఇక్కడ రైతులతోటి ప్రజలతోటి మమేకమయ్యి వారి సమస్యలు చాలా ఖచ్చితమైనటువంటి ధోరణిలో తీసుకెళ్ళాలి. కానీ భగవంతుడు ఆ అవకాశం ఆయనకు ఇవ్వకుండా ఎంతసేపు సచివాలయంలోనే కూర్చుని అక్కడి నుంచే మేము కార్యక్రమం చేస్తున్నాం, కలెక్టర్లతో చెప్తున్నాం, ఎస్పీలతో చెప్తున్నాం అని చెప్తున్నారు. ఇది క్షేత్రస్థాయిలో మాత్రం కుదరదు.
ఒక రాజకీయ నాయకుడు తన నియోజకవర్గంలో ప్రజలు ఎలా ఉన్నారో ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. మేము ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాం. పచ్చి ధాన్యానికి ఖచ్చితమైన రేటు అధికారులు, రాజకీయ నాయకులు, ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూర్చుని నిర్ణయించి పిఠాపురం నుంచి మొదలుపెట్టిన రోజు నుంచి సీజన్ అయ్యేంత వరకు కూడా ఒకే రేటు నిలబడాలి. రైట్, ఇది మనం చూస్తాం. ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి రైతాంగం కూడా ఒకటే డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం అయితే ధాన్యాన్ని ఆరబెట్టుకునే పరిస్థితి లేదు. మాయిశ్చరైజింగ్ 17% రాని పరిస్థితి ఉంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి కూడా వాతావరణం విభిన్నంగా ఉండడంతో ఎదురుగాళ్ళు వర్షాలతోటి ధాన్యం అంతా కూడా తడిసిన పరిస్థితి అయితే ఉంది. దీనివల్లే మేమంతా కూడా తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఖచ్చితంగా ఇక ఎవరైతే పాలకులు ఉన్నారో, అధికారులు ఉన్నారో క్షేత్రస్థాయిలో వచ్చి రైతాంగం ఈ విధమైన సమస్యలు ఎదుర్కొంది, బస్తాకి ఎంత నష్టపోతుందన్న దాని మీద సమీక్ష చేసి దీన్ని సమస్యను పరిష్కరించాలని చెప్పి రైతాంగం కోరుతుంది. లేదంటే ఇక్కడి నుంచే పిఠాపురం నుంచే రైతు కనీస మద్దతు ధర కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉందని కూడా స్పష్టం చేస్తున్నారు. వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పిఠాపురం నుండి.